ఎలా ఉన్నారు? ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అని జాబ్స్ కూడా పెట్టాను కదా. ఇప్పుడు ఏంటంటే మనం చదువుకోకపోయినా సరే, వ్యవసాయం పనులు వచ్చినా సరే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఏంటి అనేది చెప్తాను. ఇదే మా తోట, ఇది మా ఫామ్ హౌస్. ఇందులో వర్క్ చేయడానికి మాకు ఒక ఫ్యామిలీ కావాలండి. అది ఎక్కడి నుంచి అయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. పొలం పని వస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి కమ్మదనం దగ్గరలో ఉంది. రోడ్ సైడ్కే ఉంటుందండి తోట అయితే. ఇదైతే రోడ్ అనమాట. ఇదే మనకి ఎంట్రన్స్ చూసారు కదా. చుట్టూరు పారిగోడ అయితే ఉంటుంది, ఎటువంటి భయం ఉండదు. ప్లస్ మనకి ఇక్కడ బస్సు ఎక్కితే షాద్నగర్లో దిగొచ్చు. ఇది వచ్చేసి కమ్మదనంలో ఉందండి తోట మొత్తం ఎలా ఉంది, ఏమేమి వర్క్ ఉంటుంది, అసలు మీరు ఏం చేయాలి, ఉండడానికి రూమ్స్ ఉన్నాయి మంచిగా హ్యాపీగా. కరెంట్ బిల్ ఉండదు, వాటర్ బిల్ ఉండదు. హ్యాపీగా వచ్చి ఇక్కడ ఉండి వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఏం వర్క్ ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తా. రండి చూద్దాం. ఒకసారి చూస్తే ఇదంతా మామిడి తోట అండి. ఇందులో మనకి మామిడికాయలు కాసినప్పుడు మాత్రమే వర్క్ ఉంటుంది, నార్మల్గా అయితే వర్క్ ఏమి ఉండదు. ఇక్కడ ఇదంతా మామిడి తోట. ఒకసారి చూసుకోండి, ఇక్కడ నుంచి ఇది మొత్తం అక్కడ వరకు మీకు మామిడి తోటే ఉంది. అక్కడ నుంచి మళ్ళీ మామిడి తోట ఉంటుంది. మధ్యలో మనకి బీరకాయలు కానీ సొరకాయలు కానీ పందిర్లు ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయి. వాటిలో పని చేసుకుంటూ ప్లస్ కోళ్ళు ఉన్నాయండి, కోళ్ళను చూసుకుంటూ, అలాగే మాకు ఆవులు కూడా ఉన్నాయి. ఒక ఆవు ఉంది, దాన్ని చూసుకుంటూ ఉండడానికి ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే కావాలి. వాళ్ళ శాలరీ ఎంత, నెలకు ఎంత జీతం ఇస్తాము, వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడకుండా కామెంట్స్ చేయకండి, ఎందుకంటే మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది అనమాట. కానీ చూసి లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. మీ ఫోన్ చేసి మీతో నేను మాట్లాడడం జరుగుతుంది. ఇది మాదే కాబట్టి ఎవరితోని మనం మాట్లాడే పని ఉండదు. మీరు వీడియో చూసి కింద కామెంట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది. ఏదో సరదాగా తెలుసుకోవడానికి అయితే కామెంట్ చేయొద్దు. ఇప్పుడు తోట అంతా ఒకసారి చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం మామిడి తోట అండి. మనకి మామిడి తోట ముందు ఇందులో నార్మల్గా అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి కోత అయిపోయిన తర్వాత పెద్ద వర్క్ ఏమి ఉండదు. అలాగే మాకు చుట్టూరు అనేది పారిగోడ అనేది ఉందన్నమాట. గోడ ఉంటే ఏమవుతుందంటే బయట నుంచి ఏమీ లోపలికి వచ్చే అవకాశం ఉండదు, సేఫ్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇవైతే మామిడి చెట్లు. ఈ మామిడి చెట్లు ఒక బిట్లా ఉంటుంది మీకు. ఇక్కడ కాయలు ఉన్నప్పుడు, కాయలు కాసే ముందు మాత్రమే వర్క్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కోళ్ళు అండి. మాకు కోళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేము కోళ్ళు సేల్ చేస్తాము. వాటిని చూసుకోవాలి, వాటికి మేత వేయడం కావచ్చు, నీళ్లు పెట్టడం కావచ్చు, కప్పెట్టడం కావచ్చు, ఇట్లాంటివి అనమాట. ఇక్కడ కూడా మామిడి తోటే ఉంటుంది. మీకు అంతా చూపిస్తాను, ఎందుకంటే తోట అంతా చూస్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది. ఇది వచ్చేసి మేము ఫెన్సింగ్ ఎందుకు వేసామంటే కోళ్ళ కోసమని ఫెన్సింగ్ వేసుకున్నాం ఇటు సైడు. చాలా వరకు మాకు ఈ మామిడి మొక్కలు 700 నుంచి 800 మొక్కలు ఉంటాయి. మాకు వ్యవసాయం చేసే ప్లేస్ తక్కువ, మామిడి తోట ఎక్కువగా ఉంటుంది. మీకు వ్యవసాయం ఏం చేస్తాము, అసలు మీరు ఇక్కడికి వచ్చి ఏం పని చేయాలి, మేము ఎంత శాలరీ ఇస్తాము అనేది మొత్తం ఇది చూసిన తర్వాత మీకు లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయండి, అంతేగాని సగం చూస్తే కామెంట్ చేసి నేను రిప్లై ఇవ్వలేదు అని మాత్రం అనొద్దు. మీకు హ్యాపీగా రూమ్ ఉంటుంది, ఫ్రీగా రూమ్ ఉంటుంది, అలాగే వాటర్ ప్రాబ్లం ఉండదు, కరెంట్ బిల్ ఉండదు. హ్యాపీగా మీరు ఇక్కడ వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఉంటే కనుక మంచిగా ఇక్కడ ఉండి చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా ఇటు సైడ్ కూడా మామిడి తోటే, ఆ బ్యాక్ సైడ్ ఉన్నది కూడా మామిడి తోటే. ఇదిగోండి, ఇక్కడ ఒక పందిరి ఉంది కదా, ఇవి కూరగాయ పందిర్లు అనమాట. ఇవి 2 పందిర్లు ఒక దగ్గర, 2 పందిర్లు ఒక దగ్గర ఉంటాయి. మొత్తం తోట మొత్తానికి 4 పందిర్లు ఉంటాయండి. ఈ పందిర్లు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఎటువంటి పంట వేయలేదన్నమాట. నెక్స్ట్ ఈ సమ్మర్ ఎండింగ్లో మేము మళ్ళీ పంట స్టార్ట్ చేస్తాము. ఇందులో పని చేసుకుంటూ కోళ్ళను చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇది వచ్చేసి మాకు వ్యవసాయానికి సంబంధించిన మెటీరియల్ వేసుకోవడానికి రూమ్ అనమాట. ఇది కొంచెం పాతగా అయిపోయిందని ఇందులో మెటీరియల్ అవి వేసుకుంటున్నాము. ఇదిగోండి, నేను ఆవు అని ఉందని చెప్పాను కదా, ఇదే ఆవు. ఇదిగోండి, ఇక్కడ మీకు ఇక్కడ ఒక బోర్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ రూమ్ దగ్గర ఏమైనా వర్క్ చేసుకున్నా వాటర్ కోసం అది బాగుంటుంది అనమాట. వాటర్ ప్రాబ్లం ఉండదు, ఫుల్ వాటర్ ఉంటాయి. హ్యాపీగా మంచిగా వచ్చి ఉండి చేసుకునే ఓపుకుంటే కనుక మంచి శాలరీ కూడా ఉంటుంది ఇందులోని వైఫ్ అండ్ హస్బెండ్కి. ఇంకా మీకు పిల్లలు ఉంటే అది మీ ఇష్టం అనమాట, తీసుకురావడం తీసుకుపోవడం అనేది మీ ఇష్టమే. మంచిగా ఉండి చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి వరమళ్ళు ఉన్నాయి. ప్రస్తుతానికి మేమైతే వరి ఏమీ పండించుకోవట్లేదండి. ఆ ఆవుకి సంబంధించిన గడ్డి అయితే వేసుకున్నాం ఇటు సైడు. ఇక్కడ ఒక పందిరి ఉంటుంది, ఇక్కడ ఒకటి, దీని పక్కన ఒకటి ఉంటుందండి. మొత్తం మా తోటలో వచ్చేసి 4 పందిర్లు ఉంటాయి. ఒక్కొక్కటి ఎకరం మొక్క ఉంటుంది అనమాట. ఇందులోనే మీరు వర్క్ చేయాలంటే మేము ఇప్పుడు ఇందులో ఆనవేసాం కదా, ఆనపకాయలు కోసుకోవడం కావచ్చు, మందు కొట్టడం కావచ్చు, విత్తనాలు పెట్టడం కావచ్చు, ఇట్లాంటివి అనమాట.
ఇది ఒక పందిరి, మొత్తం 4 అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, ఎవరితోని ఇబ్బంది ఉండదు. హ్యాపీగా మీరు పొద్దున్నే లేచి మీ వర్క్ మీరు చేసుకొని కోళ్ళని కప్పెట్టడం కానీ నూకలేయడం కానీ ఇట్లాంటివి చేయడము, నార్మల్గా వంట చేసేసుకొని శుభ్రంగా హాయిగా మీరు వ్యవసాయం పనులు చేసుకోవచ్చు. వ్యవసాయం పని వస్తే సరిపోతుందండి, అంతేగాని ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్ మైండ్తో ఇక్కడైతే ఉండొచ్చు అనమాట. చాలా మంచి, ఇంతకు ముందున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హెల్త్ బాగాలేక వెళ్ళిపోవడం జరిగింది. అంటే వాళ్ళ మిస్సెస్కి హెల్త్ బాగాలేక ఇక్కడ ఒక అంకుల్ ఉండేవారు, ఆయన వెళ్తే వెళ్ళిపోతున్నారనమాట. అందుకని ఇప్పుడు ఫ్యామిలీ కోసం సెర్చ్ చేస్తూ ఇలా యూట్యూబ్లో పెడితే తొందరగా మనకు దొరుకుతారు మంచి ఫ్యామిలీ అన్నట్టు కూడా ఆలోచించి పెట్టడం అయితే జరుగుతుంది అనమాట ఈ వీడియో. ఇదండి రూమ్ వచ్చేసి. ఈ ముందు రేక్ షెడ్లా ఉంది కదా, ఇందులో పొయ్యి కూడా ఉంది, హ్యాపీగా పొయ్యి మీద వండుకోవచ్చు. ఇంకా మాకు కోల్డ్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మా దగ్గర అయితే 2 కుక్కలు ఉన్నాయి. ఇవి నైట్ అంతా వదిలేసి ఉంటాయి, ఎవరైనా వస్తారు చేస్తారని భయం ఉండదు. ఇక్కడ వర్క్ అయితే ఇదండి. ఒక ఫ్యామిలీ కావాలి మాకు, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి 20,000 ఇస్తాము. రూము ఫ్రీ, అలాగే కరెంట్ బిల్ ఉండదు, వాటర్ బిల్ ఉండదు. హ్యాపీగా ఇక్కడ ఉండి మంచిగా వర్క్ చేసుకుంటే మంచి జీతం కూడా ఉంది కదా. 20,000 అంటే ఏం తక్కువ కాదు. చదువుకోకపోయినా సరే వ్యవసాయం పనులు వస్తే కూడా బతకొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.